గురుగారు, సప్తపది సూత్రధారి మీరైతే సప్తపది కథానాయిక సబిత గారు, సప్తపది సబిత గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం. సప్తపది ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాల్లో డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో మీరు ఒక ముఖ్య పాత్ర. అది నా అదృష్టం అండి, మీ కార్యక్రమంలో పాల్గొనడం. అది కూడా గురుగారి సన్నిధిలో ఉండడం ఇంకా అదృష్టం. సప్తపది మూవీకి చాలామందిని చూశారు, చాలామందిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలామందిని హీరోయిన్స్ని, డాన్సర్స్ని అందరినీ వెతికారు. సో ఆ పార్ట్ ఆఫ్ ఇట్ నా ఫోటోలు కూడా వెళ్ళడం జరిగింది. బట్ నేను ఎప్పుడూ అనుకోలేదు నన్ను సెలెక్ట్ చేస్తారని. సడన్గా ఒకరోజు ఎవరో వచ్చి విశ్వనాథ్ గారు వస్తున్నారు, కబురు పంపారు, ఇవాళ 6 గంటలకు వస్తారు అని. అప్పుడు ఇంటికి వచ్చి అడిగారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అమ్మా? మీ ఇంటికి వచ్చారా? ఓన్లీ స్క్రీన్ టెస్ట్ చేస్తాము, చాలామందిని రిజెక్ట్ చేసాం ఇప్పటి వరకును. బట్ నువ్వు కూడా సెలెక్ట్ అవుతావని మాకు నమ్మకం లేదు, బట్ స్టిల్ స్క్రీన్ టెస్ట్ చేసి చూస్తాము అని అన్నారు. అలా తీసుకెళ్లారు నన్ను మెడ్రాస్కి. ఓన్లీ ఫోటోలు తీసి తర్వాత సెలెక్ట్ అయ్యామని చెప్పారు. ఓకే. అందులో విశ్వనాథ్ గారు అంతటి డైరెక్టర్ దగ్గర నేను చేశాను అంటే ఎవరికి దక్కని అవకాశం అది. దానికంటే ముందర చిన్న కథ ఒకటి ఉంది అసలు. యాక్చువల్గా నేనేదో హైదరాబాద్లో షూటింగ్కి ఇంకో సినిమాకి వస్తే మేము ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఒక 2 ఆడపిల్లలు డ్యాన్స్ చేశారు చూపించడానికి. డ్యాన్స్ మాస్టర్ శేష్ కూడా ఉన్నాడు ఆ రోజున. అయిపోయి ఆ తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ నేను ఈ సప్తపది అనే సినిమా తీద్దాం, ఎవరెవరిని పెట్టి తీయాలి, కొత్త వాళ్ళని వెళ్ళి చూడాలి, అవి ఇవి జరిగిన తర్వాత యాక్చువల్గా నాకు ఆ 2 సంవత్సరాల కిందట చేసిన 2 పిల్లలు గుర్తొచ్చారు. ఎప్పుడు అట్టా గుర్తొస్తారు ఏమిటో. వాడు జరిగితే ఆ 2 సంవత్సరాల తర్వాత గుర్తు రావటం. సేమ్ మంజు భార్గవ్ కూడా అంతే. అప్పుడు సబిత వ్యవహారం. ఎందుకంటే ఒక నిష్ణాతుడైన దర్శకుడు, చాలా సీనియర్ ఆర్టిస్టులు సౌమ్యాజులు గారు, మీకేమో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అందులో నటనే కాదు, ఆ నాట్యం కూడా ఉంది. అంటే మీరు అద్భుతమైన నర్తకి అందులో, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ద బెస్ట్ ఇన్ యూ హ్యాస్ కమ్ అవుట్. మా అందరికీ నేను ఎన్నిసార్లు చూసుంటాను ఒక్కొక్క పాట, ఆ మూవ్మెంట్స్, అంగశుద్ధం, అదంతా అంత పర్ఫెక్షన్ మీలో ఉంది అని మీకు తెలుసా? నాకు అప్పటికి సినిమాలో యాక్ట్ చేయడం కానీ, సినిమా సాంగ్స్ కానీ అవి పెద్దగా తెలియదు. అంటే మా ఇంట్లో కూడా పెద్దగా సినిమాలు అవి చూపెట్టడం, అవి చూడనిచ్చేవారు కాదు. మొదట్లో చాలా భయపడ్డాను. సౌమ్యాజుల్ గారిని చూసిన భయమే, గురుగారిని చూసిన భయమే. తర్వాత హీ మేడ్ మీ సో కంఫర్టబుల్. అసలు ఏది కూడా ఆయన చెప్పాలనుకుంటే దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పేవారు, కానీ ఎప్పుడు కూడా ఇది నువ్వు సరిగా చేయలేదు అన్న రోజుల్లో నాకేం గుర్తు. అది మాత్రం వాస్తవం అండి. ఆయనతో ఎప్పుడు పని చేసినా ఇది బాగుంది, ఇలా ఉంటుందేమో చూడండి. ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఇది బాగుంది పార్సార్ది, అన్నమాచార్య కీర్తన అది ఉంది చూడు, అలా వెళ్తే ఎలా ఉంటుంది అన్నారు. అది కాదు మనకు కావాల్సింది అంటే ముందు ఈ ఆర్టిస్ట్కి మూడ్. ఒకే ఒకసారి నా మీద అరిచారు. ఎప్పుడంటే అది ఒక కొండ మీద తీశారనమాట, వైకుంఠపురంలో. అది నేను వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ లోయలో పడిపోతానేమో అని ఒక్కసారి అరిచారు అంతే. అదొకటే నాకు గుర్తుంది, ఇంకా తర్వాత ఇంకేం గుర్తులేదు. అంటే ఇప్పటికీ కూడా అద్భుతమైన పాటల లిస్టులో అఖిలాండేశ్వరి కానీ, నెమలికి నేర్పి నడకలేవే కానీ పాడతారు. డాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా. అలాంటి అద్భుతమైన పాటల్లో మీరు ఒక పాట తీసుకోవడం అంటే, ఇప్పుడు ఆ సినిమాలు అవి చూస్తుంటే, ఆ పాటలు అవి చూస్తుంటే చాలా అదృష్టం అండి. ఒకసారి నెమలికి నేర్పిన, ఒకసారి పడిపోయాను, నేను చేస్తూ ఉంటే పడిపోయాను అనమాట. దట్ వాజ్ ఆల్మోస్ట్ 22 hours షూటింగ్ వల్ల. పొద్దున్నుంచి చేస్తూ ఉంటే సడన్గా కాలు జారింది, పడిపోతే ఏం పర్వాలేదు లే, నేను తర్వాత పట్టుకుంటాను, నువ్వు చేసేసి అన్నారు. సో ఈ వాజ్ సో జోవియల్ అనమాట, వెరీ నైస్ విత్ అస్ అండ్ వెరీ ఫ్రెండ్లీగా బాగా చూసలేదు. నేను తర్వాత ఏం చేయలేదు. అంటే కావాలనా లేకపోతే ఇట్ వాజ్ యువర్ చాయిస్? పేరెంట్స్ వేర్ వెరీ స్కేర్డ్. ఫ్యామిలీలో నేనే ఫస్ట్. వీళ్ళకి భయం ఏంటంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. అందుకని ముందే కట్ చేసి గురుగారు ఆయన చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు మాకు, మా పేరెంట్స్ కానీ. ఏమో ఒక అబ్బాయి ఏమో నీ కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఇంకో అబ్బాయి ఏమో కాళ్ళకి దండం పెడుతున్నాడు, ఇంతకన్నా మంచి నీట్గా ఉండే సినిమా నీకు దొరకదు అని చెప్పారు.
ఫస్ట్ షాట్ తలుపు ఇట్టా వేసి అతను పై గొళ్ళెం పెడతాడే క్లోజ్లో అవును అక్కడే. అక్కడ నవ్వుతారు జనం అంతా, ఆడియన్స్, థియేటర్. అవునవునవును. ఈ గుడ్డివాడు ఏమిటి, ఫస్ట్ నైట్ ఏమిటనే ఏమిటో నాకు అర్థం కాదు.